కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటాం. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనది విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనది విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరముతో కూడా ఉన్నది. ఈ చదివిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే పౌలు ఇక్కడ కొన్ని ఆత్మీయమైన సంగతులు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. వేటిని గురించి రాస్తూ ఉన్నాడు అంటే మనకి ఇక్కడ మొదటి అధ్యాయములో ఈ 15వ అధ్యాయంలో మొదటి 8 వచనాలలో మనకు ఆ సత్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కొరింథీకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 8 వచనాలలో మనము కొన్ని సత్యాలు తెలుసుకోగలుగుతాం. అవి నిత్యమైన మహిమను ధరించుటను గురించి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది అని మనకు పౌలు ద్వారా కొరింథీ సంఘానికి రాయబడుట మనము చూస్తూ ఉన్నాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును. గుడారము అంటే దేహము ఇక్కడికి వచ్చేసరికి గుడారముగా కనిపిస్తూ ఉంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము కదా. దేహము గుడారముగా పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేహాన్ని గుడారముగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత, అక్కడ నంబర్ ఉంది కదా 3, నా నిర్గమమునకు తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసి కొనున్నట్లు జాగ్రత్త చేతును. యేసుక్రీస్తు ప్రభు తెలియజేసిన ప్రకారంగా మరి ఈ దేహాన్ని అనగా ఈ గుడారాన్ని విడిచి నిత్యమైన పరసంబంధమైన నిలవరమైన అమర్త్యమైనటువంటి గుడారానికి మరి చేరుకోబోతున్నాను కదా. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము అంటూ ఉన్నాడు. ఈ గుడారములో ఉన్నంత కాలము శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది,
వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, నిరాశ ఉంటుంది, అవమానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. ఈ గుడారములో అంటే ఈ దేహములో ఉన్నంత కాలము మూలుగుచున్నాను అని రాస్తా ఉన్నాడు. మూలుగుతూ ఉన్నట్లుగా రాస్తా ఉన్నాడు. మూడవ వచనం, రెండవ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు మనము చదువుతా ఉన్నాం. కొరింథీకి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో రాస్తా ఉన్నాడు, నేను మిమ్మును దుఃఖపరచునెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప. కదా రోమా 8:23లో ఈ గుడారములో ఉన్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నాం. ఈ శరీరములో ఉన్నంత కాలము, ఈ శరీరాన్ని ప్రేమించినంత కాలము, ఈ శరీరమును కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నంత కాలము మనము ప్రభువుకు దూరముగా ఉన్నాము అని పౌలు కొరింథీకి రాస్తా ఉన్నాడు కదా. 7లో ప్రభు మనలో ఉన్న మాట వాస్తవమే కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా లేడు. ఈ గుడారాన్ని అంటే ఈ దేహాన్ని విడిచినప్పుడు మనతో ప్రభు ప్రత్యక్షంగా ఉంటాడు. మనం ప్రభువును చూస్తాం. ఎవరు ప్రభువును చూస్తారు? ఏ నేత్రాలు ప్రభువును చూస్తాయి అంటే యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచినటువంటి వారు, యేసు క్రీస్తు ప్రభువుతో జీవితాన్ని జీవించగోరేటటువంటి వారు, యేసు క్రీస్తు ప్రభు ద్వారా కలిగిన ఆ ఉచితమైన, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్షణను, యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా కలిగే విమోచన, విడుదలను ఎవరైతే ఇష్టపడి యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి పాపములు ఒప్పుకొని పాపం విషయమై పశ్చాత్తాపముతో ప్రార్థన చేసి యేసు క్రీస్తు ప్రభు యొక్క సహవాసములో జీవించగోరా ఆశపడుతూ ఉన్నారో అలాంటి వారికి ప్రభు యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ప్రభు తనను తాను ప్రత్యక్షపరుచుకోవడానికి సమీపింపరాని తేజస్సును ఏ నరుడు, ఏ అధికారి, ఏ శక్తి కూడా ఆయన్ను సమీపింపలేనటువంటి మహామహిమలో, మహా తేజస్సులో అమరత్వం వహించినాడు. ఆ దేవుడు మనము చూడడానికి, మనల్ని ప్రేమించడానికి, మనము ఆరాధించడానికి, మనము దేవునితో సమాధానపడడానికి, మనము దేవుని ద్వారా కలిగే ఉగ్రత నుండి, పాపము నుండి, దైవోగ్రత నుండి, ఈ లోకపు భ్రష్టత్వము నుండి, ఈ లోకపు దుర్నీతి నుండి విడుదల పొంది నీతిగా మార్చడానికి వాక్యం చెప్తూ ఉంది కదా. ఏ భేదము లేదు. చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, అధికారులని, పేదవాళ్ళని, తెల్లవాళ్ళని, నల్లవాళ్ళని, ఈ లోకలని, నాన్ లోకలని ఏ భేదము లేదు. అందరూ కూడా ఏం చేసినారు? పాపము చేసినారు. ఏమైపోతున్నారు? దేవుణ్ణి చూడలేకపోతున్నారు, దేవుని మహిమను అనుభవించలేకపోతున్నారు, దేవుని కృప ద్వారా కలిగే సమృద్ధిని వారు పొందుకోలేకపోతున్నారు. అంటే మనమే మన గురించే ఈ మాటలు చెప్పబడతా ఉన్నాయి. కనుక మనము దేవుని ప్రత్యక్షతలోనికి రావడానికి, మనము దేవుని నీతిలోనికి రావడానికి, మనము దేవుని సత్యములోనికి రావడానికి, మనము దేవుని వెలుగులోనికి రావడానికి, మనము దేవుని జీవములోనికి రావడానికి, మనము దేవుని యొక్క మహిమా కృపాసనము యొద్దకు మరి సంతోషముతో చేరుకోవడానికి ఆయనకిష్టులైన వారికి అని లూకా సువార్తలో మనం చదువుతాం.
ఎవరికి? దేవునికి, సర్వోన్నతునికి, సర్వాధికారికి, సర్వకృపానిధికి. అండ పిండ అఖిలాండ బ్రహ్మాండ లోకములలో మహామహుడై చిరకాలము యుగాయుగములు జీవమును కలిగిన, సర్వజీవుల యొక్క జీవమును కలిగిన దేవుని గురించి చెప్తా ఉంది. దేవుని గురించే చెప్తా ఉంది. ఆ దేవునికి ఇష్టులైనటువంటి వారికి, ఏ దేవునికి? మోషేతో చెప్పినాడు, నేను ఉన్నవాడను అనువాడను అని. కొంతమంది గ్రహింపు లేనివారు, కొంతమంది వివేకము లేనటువంటి వారు, కొంతమంది బుద్ధిహీనంగా ఉన్నటువంటి వారు ఏమంటున్నారంటే, ఏమీ లేదు యేసు ప్రభువులో, నీలో ఏదో ఉన్నట్లు, నీలో ఏదో ఉన్నట్లుగా, కాబట్టి ఏమీ లేని నీవు మాట్లాడే అర్హతే లేదు అనేది గ్రహిస్తే చాలా మంచిది. విమర్శించడానికి, మరింత దేవుని ఉగ్రతకు పాత్రుడవడానికి, మరి నా మీదకి ఏం రాలేదే, నేను ఇన్ని నేరాలు చేస్తున్నా, ఎంత ఘోరం చేస్తున్నా, ఎంత దూషిస్తున్నా, ఎంత అవమానిస్తున్నా, ఎంత ఎగతాళి చేస్తున్నా, ఎంత తృణీకరిస్తున్నప్పటికీ నాకేం కాలేదే. అవుతుంది వెంటనే అయితే అది మానవ తలంపు, అది మానవుని పద్ధతి. కీడుకు కీడు చేయడం అనేది మానవుని స్వభావం. ఆయన దేవుడు, నీవు ఆలోచించేలా ఆయన ఆలోచించడు, నీవు చూచేలా ఆయన చూడడు. కాబట్టి ఓ మనుష్యుడు తన మానవత్వము లేకుండా తన యొక్క అజ్ఞానముతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. బుద్ధిహీనులు, దేవుడు లేడని దీనులైన వారిని తరుముతూ ఉన్నాడు. అయితే వాడు తవ్విన గుంటలో, వాడు తయారు చేసినటువంటి వలలో వాడే చిక్కుకొని కేకలేస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు అంటా ఉన్నాడు కదా. వాళ్ళ దగ్గరికి పంపమంటా ఉన్నాడు. అండి గమనించండి, దేవుని ప్రత్యక్షత అందరికీ లేదు. యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచినారో, యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత శుద్ధీకరింపబడడానికి, జన్మతః కర్మతః చేసిన పాపములన్నిటి విషయమై పశ్చాత్తాపముతో యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడలోనికి, ఆ శిలువ ద్వారా కలిగే సమాధానములోనికి, ఆయన పొందిన దెబ్బల ద్వారా కలిగే నెమ్మదిలోనికి ఎవరైతే రావాలనుకుంటా ఉన్నారో అలాంటి వారికి దేవుని ప్రత్యక్షత అబ్బుతుంది కదా. దేవుని మహిమను చూడలేక, సంతోషము లేక, సమాధానము లేక, నెమ్మది లేక, ఆదరణ లేక, అగచాట్ల పాలై జీవిస్తున్న నిన్ను నన్ను దరికి చేర్చడానికి, అద్దరికి చేర్చడానికి, అద్వితీయ మహిమగల దేవుని సహవాసములోనికి తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకొరకే ఆయన మనల్ని పిలిచినాడు. ఆ ప్రత్యక్షత కొరకు మనల్ని ఇష్టపడతా ఉన్నాడు. ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుణ్ణి శరీరముతో ఉన్న, బుద్ధిహీనముతో ఉన్న, అవిశ్వాసముతో ఉన్న, అవిధేయతతో ఉన్న, అపనమ్మకముతో ఉన్న, అజ్ఞానముతో ఉన్న, దుర్నీతితో, సకల దుష్టత్వముతో, సకల కపటముతో, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అనుకుంటా, సమస్త కపటముతో, సమస్త దుష్టత్వముతో జీవిస్తూ ఉన్నటువంటి మనకు దేవుని ప్రత్యక్షత ఉండదు. ఆ అదృశ్యమైన దేవుణ్ణి అంధకారములో జీవిస్తున్న మనము ఆ తేజోమయుణ్ణి, ఆ మహావెలుగులో జీవిస్తున్నటువంటి దేవుణ్ణి చూడలేం, సమీపించలేం, ఆ మహిమను అనుభవించలేం, ఆ ఆనందాన్ని మనం అందుకోలేం. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ నెమ్మదిని మనము పొందుకొనుట కొరకే ఆ సమస్త కపటము నుండి, ఆ సమస్త దుర్నీతి నుండి, ఆ సమస్త దుష్టత్వము నుండి, ఆ సమస్త అంధకారము నుండి, ఆ సమస్త అవిధేయత నుండి, ఆ సమస్త
కల్మషము నుండి విడిపింపబడి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి శరీరమును విడిచి, గుడారమని ఈ దేహమును విడిచి మనము ముందుకు సాగినప్పుడే ఆయన్ని చూడగలుగుతాం. ఆయన మహిమా శరీరముతో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగిన కృప ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన మార్గము ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన రక్షణ ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసిన సత్యము ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగిన జీవము ద్వారానే మనము ఆ తండ్రి కుడిపార్శ్వమున ఉన్న క్రీస్తు యేసును చూడగలుగుతాం. పరలోక రాజ్య సౌందర్యాన్ని, పరలోక రాజ్య మహామహిమను అనుభవిస్తాం. కనుక ఈ సాయంకాలము ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచమని, నేడు అనుకూలమైన సమయమని, రక్షణ దినమని, ఆయనకి ఇష్టలైనటువంటి వారి భూమి మీద ఎవరూ లేరు. అయితే దేవునికి ఇష్టముగా మనం ఎప్పుడు చేయబడతామంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పుకుంటా వచ్చినాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు, ఆయనే ఇమ్మానుయేలుగా మన మధ్యకు వచ్చినాడు. ఆ ప్రభువే మనల్ని మన పాపము నుండి విడిపించడానికి, మన అంధకారములో నుండి మరి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయడానికి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. తన కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ. ఆ అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్న దేవుణ్ణి మనము చూడగలుగుతాం. తండ్రి కుడిపార్శ్వమునకెక్కి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్న ప్రభువును చూడగలుగుతాం. ఎప్పుడు ధైర్యము, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చినప్పుడు, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా చేర్చుకున్నప్పుడు, ఎప్పుడు మంచి బిర్యానీ చేసుకొని వండుకొని తింటే కాదు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచితే, మంచి పంట పండితే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కలిగే ఆ అమూల్యమైన కృపారక్షణలోనికి వచ్చినప్పుడే మనము ఆ అనుభూతిని మనము అనుభవిస్తాం. కనుక పాపముతో ఉన్న ఈ శరీరాన్ని, పాపముతో ఉన్న ఈ దేహాన్ని, పాపముతో నిండినటువంటి ఈ స్థితిని మనం విడిచిపెట్టినప్పుడే మరి దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క మహాత్మ్యమును మనము అనుభవిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, ఈ రెంటి మధ్యను ఇరుక్కుబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ప్రభు వచ్చినప్పుడు పాప శరీరముతో కాకుండా ప్రభు యొక్క వాక్యము చేత, ప్రభు యొక్క రక్తము చేత, ప్రభు యొక్క పరిశుద్ధ అలంకారముల చేత మనం అలంకరింపబడినప్పుడే మనము ఆయనను చూడగలుగుతాం. అదే పౌలు ఫిలిప్పీ సంఘముతో అంటా ఉన్నాడు, నేను వెడలిపోయిన ఎడల, నేను ఈ పాపము నుండి, ఈ దుష్టత్వము నుండి, ఈ దుర్మార్గము నుండి, ఈ కపటము నుండి, ఈ వేషధారణ నుండి నేను విడుదలను పొందిన ఎడల, పౌలు చెప్తా ఉన్నాడు, ఈ రెంటి మధ్య నేను ఇరుకుబడిపోతా ఉన్నాను. యేసు ప్రభువుని నమ్ముకుంటే కలిగే ఆధిక్యత కావాలనే ఆశ ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువును నమ్మితే చుట్టూ ఉన్నవారు, అయినవారు చేసే హేళన, తృణీకారానికి మరి భయముతో
మరి అటు వాళ్ళను వదులుకోలేక ఇటు ప్రభువును చేరుకోలేక మధ్యలో ఇరుక్కుపోయిన జీవితాలు అనేకము కనిపిస్తూ ఉన్నాయి నేటి దినాలలో. మరి నీవే స్థితిలో ఉన్నావు? ప్రభు ప్రేమ కావాలనుకుంటున్నావా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే అడవి పువ్వు వంటి మనుషుల ప్రేమ కావాలనుకుంటున్నావా? క్షణభంగురము వంటి జీవితాలను కలిగిన మనుషుల ప్రేమతో పెనవేసుకొని నరకానికి వెళుతావా? నిత్యము యుగాయుగములు పరలోక రాజ్య మహిమతో పరమందు ఆసీనుడై తండ్రి కుడిపార్శ్వమునకెక్కి జీవిస్తూ ఉన్న జీవపు దాత, జీవపు ఊట, మహామహుడగు దేవుని ప్రేమానురాగములో పెనవేసుకోవాలని ఆశపడుతున్నావా? ఏంటి నీ ఆలోచన? ఏంటి నీ సమాధానం? ఎటు నీ ప్రయాణం? నీ గమ్యం ఎక్కడా? నీ జవాబు ఎక్కడా? నీవు ఎలాంటి ఆలోచనలో ఉన్నావు? అసలు వింటున్నావా? పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉన్నదన్న మాటే కానీ ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న పరిశుద్ధతను, పరిశుద్ధుడైన దేవుని పొటెన్షియాలిటీని, పరిశుద్ధుడైనటువంటి దేవుని సర్వశక్తిని అనుభవించాలని, అందుకోవాలని ఆరాటం కానీ, పోరాటం కానీ, ఆసక్తి కానీ, ఆలోచన కానీ లేకపోవడం బహు శోచనీయముగా కనిపిస్తూ ఉంది. చూడండి, ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నాం. పెద్ద పెద్ద మరి దేవుని వర్తమానికులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోమని ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, ప్రేమించినారు. మరి ప్రభు ప్రేమ దగ్గరికి తీసుకురావడానికి కన్నీళ్లు గార్చినారు. కొందరైతే ప్రాణాలు విడిచినారు, మరికొందరైతే కొట్టబడినారు, మరికొందరైతే నిందించబడినారు. ఇంతమంది, ఇంత గొప్ప సాక్షి సమూహము ప్రభు దగ్గరికి నిన్ను తీసుకురావడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యములోనికి నిన్ను నడిపించడానికి ప్రయాసపడుతూ ఉంటే నేను మాత్రం ఆ ప్రేమకు వెలుపట స్వచ్ఛమైన, నిజమైన, యథార్థమైన, నిర్దోషమైన, ఉచితమైన, కల్మషము లేని కరుణా సంపన్నత, కృపా మహదైశ్వర్యమును కాదనుకొని కన్నీళ్లతో విసికి వేసారిపోతున్నావే. ఇప్పుడైనా, ఈ రాత్రైనా, ఈ క్షణమైనా నీ హృదయములో మీకు ఒక నిజమైన సంఘటన, యథార్థమైనటువంటి సంఘటన, ఈ దినాల్లో వీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. రియాలిటీ పరిశుద్ధ గ్రంథమే ఒక రియాలిటీ అన్నదాన్ని మర్చిపోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాస్తవ సత్యాన్ని, పరిశుద్ధ గ్రంథములో ఉన్న యథార్థతను తెలుసుకోవడానికి ఏమాత్రము మనసుంచడం లేదు. కానీ రియాలిటీ కావాలి. రియల్ కాదు జీవితం, ఉన్నదంతా వేషధారణే, కానీ రియాలిటీ కావాలి. ఆ రియాలిటీ కలిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. మీ అందరికీ తెలిసినటువంటిదే, విని ఉంటారు. అయినా ఆ సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఆ తండ్రికి 2 కుమారులు. తండ్రి బహుగా ఇద్దరిని ప్రేమించినాడు. చిన్ననాటి నుండి వారి అక్కరలు, వారి అవసరతలు అడగకపోయినా ఆయన తెలుసుకొని వారిని మక్కువతో ప్రేమించి మరి పోషిస్తూ వచ్చినాడు. వారికి యుక్త వయసు వచ్చినప్పుడు చిన్నవాడు మరి తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి గారు నాకు రావాల్సిన భాగం నాకు ఇవ్వమని అడిగినాడు. తండ్రి మారు మాట మాట్లాడకుండా ఇచ్చినాడు. ఆస్తంతా సమకూర్చుకొని దూరదేశం వెళ్ళిపోయినాడు. తండ్రి కంటికి కనబడని స్థలాలకు వెళ్ళిపోయినాడు. భౌతిక సంబంధమైన తండ్రికి కనిపించకపోవచ్చు, కానీ పరలోక సంబంధమైన దేవుని కనుదృష్టిలో మరి మనము కనిపిస్తూ ఉన్నాం. కాబట్టి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టి మరి ఇబ్బందులు పడసాగినాడు. ఒకరి దగ్గర మరి జీతానికి ఒప్పుకున్నాడు. అయితే
అక్కడ మరి జంతువులకు సమృద్ధిగా ఆహారం దొరుకుతూ ఉంది, కానీ జంతువుల కంటే శ్రేష్టంగా యేసుప్రభు చెప్పినాడు కంటే 2 కాసులకు అమ్మబడిన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అని చెప్తూ వచ్చినాడు. నా ఆజ్ఞ లేకుండా ఒక్కటి కూడా ముందుకు వెళ్ళదు అని అన్నీ తెలుసు. దేవుడిచ్చిన వివేకాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన సమస్తాన్ని అనుభవిస్తూ ఉన్నావు. వాటి చేత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నావు. కానీ ఆ పేరుకు, ఆ ప్రఖ్యాతికి, ఆ ఆధారానికి, ఆ షీల్డ్కు, ఆ గౌరవానికి మూలమైన క్రీస్తు యేసును నీవు గుర్తించకపోవటం బహు శోచనీయముగా అనిపించడం లేదా? ఈ రాత్రి, ఈ క్షణం నీవు ఆగి ఆలోచన చేయుట బహు శ్రేయస్కరమని హెచ్చరిక చేయబడుతున్నావు. చూడండి, ఏమైపోయినాడంటే ఆస్తంతా పోయింది, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, సరైన తిండి లేదు, కంటికి సరైన నిద్ర లేదు. అప్పుడు గుర్తుకొచ్చింది బుద్ధిహీనత, గుర్తుకొచ్చింది అజ్ఞానము, గుర్తుకొచ్చింది అంధకారము, గుర్తుకొచ్చింది. ఎంత బుద్ధిహీనంగా, తెలివి తక్కువగా, అవివేకంగా, మూర్ఖంగా నడుచుకున్నాడో, తండ్రిని మరి కాదనుకొని కాని స్థలానికొచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నాడో గమనించండి. లేరా మనలో ఏదో సంపాదిద్దామని, ఏదో సమకూర్చుకుందామని, కొందరైతే ప్రేమ కోసం పరుగుదీసి పగను సంపాదించుకున్నారు, పంతానికి వెళుతూ ఉన్నారు, పట్టింపులకు వెళుతూ ఉన్నారు. నిజంగా ఇలాంటివి మనము మన సహవాసంలో ఎక్కువ చూస్తూ ఉన్నాం. వస్తూ ఉన్నారు కొత్తగా, వచ్చిన అందరికీ అధికారమే కావాలి, అందరూ చూసే స్థానమే కావాలి. ప్రభువును చూసే మనసు కానీ, కన్నులు కానీ, ఆలోచన కానీ లేకపోవడం. చూడండి, ఇలాంటి వారు దేవునికి ఎలా ఇష్టలై ఉంటారు. దేవుడు అంటా ఉన్నాడు, ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, ఏవి ఉన్నా అవన్నీ సున్నా అని చెప్పబడతా ఉంది. హెచ్చరిక చేయబడతా ఉన్నాం. ఈ దేహము శాశ్వతం కాదని పరిశుద్ధ గ్రంథం ఎలుగెత్తి చాటుతూ ఉంది. సంతుష్టి సహితము కాని దాని కొరకు పరుగుదీస్తున్నా నీ వెంట పడుతూ ఉంది. అలసిపోయి 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 ఎక్కడో ఒక చోట ఆగిపోయి విసిగిపోయి సత్యం వైపు, సంతుష్టి సహితమైనటువంటి జీవము వైపు నీవు చూస్తావని, అయితే ఫలితం లేకుండా పోతా ఉంది. చాలామంది అరే నేను తప్పు చేసినానే, వాస్తవాన్ని తెలుసుకోలేకపోయినానే, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న సమాధానము, ప్రేమ, వాత్సల్యతను రుచించకుండానే, నన్ను సృష్టించిన దేవుని గురించి ఆలోచన చేయకుండానే, నన్ను పుట్టించిన నా తల్లి గర్భములో నన్ను రూపించిన దేవుణ్ణి తెలుసుకోకుండానే నేను నశించిపోతున్నానే అనే ఆలోచన, గ్రహింపు లేకుండా చాలామంది చీకటిలోకి వెళ్ళిపోయినారు. చాలామంది చీకటిలోకి వెళ్ళిపోయినారు. చూడండి, ఎంత బాధాకరమో, ఎంత దుఃఖకరమో కదా. ఈ రెంటి మధ్యలో ఎంతమంది నలిగిపోతున్నారు. ఈ రాత్రి విమోచించే, విడుదలనిచ్చే, సమాధానమును కలిగించే సర్వోన్నతుడు, శ్రీమంతుడైన యేసు క్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. చూడండి, దూరదేశం వెళ్ళిపోయిన ఆ చిన్న కుమారుడు బహుగా ఇబ్బందులు పడసాగి బుద్ధి వచ్చినప్పుడు అని అక్కడ రాసినాడు. తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపము చేసినాను. ఏదో సంపాదించుకోవాలని, ఏదో గొప్పగా ఉంటుందని వచ్చినాను. ఏవేవో నా దగ్గరకు వస్తాయని ఎన్నో కలలు, రంగుల ప్రపంచములో అడుగుపెట్టి రూపము కోల్పోయినాను,
ఈ కురూపిని రూపవంతునిగా చేయడానికి, ఈ బాధితుణ్ణి, ఈ బంధకములో బందీ అయిన ఈ బంధితుణ్ణి విడిపించడానికి, ఆ బంధకములోనికి, ఆ బాధలోనికి, ఆ దుఃఖములోనికి, ఆ నిరాశలోనికి, ఆ నిట్టూర్పులోనికి, ఆ మూలుగులోనికి, ఆ సంకటములోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? 6000 సంవత్సరాల ఈ మానవ చరిత్రలో మనిషి కొరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సూటిగా జవాబు చెప్పండి. లేరు, లేరు. రాజ్యాల కోసం వచ్చినారు, పేర్ల కోసం వచ్చినారు, గొప్ప కొరకు వచ్చినారు. కానీ నీ పాపాన్ని మోయడానికి, నీ కొరకు చనిపోవడానికి, నీ కొరకు ప్రాణం పెట్టడానికి, పరిశుద్ధంగా నీ కొరకు జీవించడానికి వచ్చిన ఏకైక వ్యక్తి, మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభు. నిన్ను ప్రేమించినాడు, నిన్నుగా ప్రేమించినాడు, నిన్నుగా పరలోకానికి పరిచయం చేయాలని ఇష్టపడినాడు, నిన్నుగా పరలోక రాజ సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి ఇష్టపడినాడు. దౌర్భాగ్యులైన మనలని, అభాగ్యులైన మనలని, అనాథలైన మనలని, దుర్నీతిమంతులైన మనలని, సకల కపటముతో, ద్వేషముతో, అసూయతో, మత్సరముతో, క్రోధముతో, భేదములతో జీవిస్తున్నటువంటి మనలని దేవుని ఉగ్రత నుండి విడిపించడానికి తను తానే సిలువకు అప్పగించుకున్నాడు. తను తానే మరణానికి అప్పగించుకున్నాడు. ఆయన దేవుడు. మరణము ఆయనను మృంగలేకపోయింది, మరణమును ఆయన మోయలేకపోయింది. మరణము యేసుక్రీస్తు ప్రభువును చిదిమేయలేకపోయింది. మరణాన్ని, మరణపు ముళ్ళును, మరణపు శాసనాన్ని, మరణపు పాపపు రుణ పత్రాన్ని సిలువలో చింపివేసినాడు. పాపపు రుణపత్రాన్ని. ఎన్ని పాపాలు చేసినావో, చెప్పుకునే పాపాలో, చెప్పుకోలేని పాపాలు, నేరాలున్నాయేమో, ఘోరాలున్నాయేమో, అవమానాలున్నాయేమో, అగాధాలున్నాయేమో, ఈ జీవితములో, ఈ హృదయములో, ఈ బ్రతుకులో, కుటుంబములో, సంస్థలో, సహవాసములో ఏర్పడిన అగాధాన్ని పూడ్చివేసే ఏకైక మార్గం, ఏకైక పదార్థం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం. అది తప్ప మరేది కూడా మన జీవితములోని శూన్యతను, మన జీవితములోని బుద్ధిహీనతను, మన జీవితములో మనం చేసిన చేతులతో, హృదయముతో, ఆలోచనతో, తలంపులతో, ఈ శరీరముతో జరిగించిన ఏవి కూడా మరి బాగు చేయలేవు. కేవలం ఒకే ఒక్కటి, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానము అని ఈ రాత్రి కాలములో జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం కదా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు భయముతో, యూదులకు భయపడి, యోహాను సువార్త 20:19 రాసినారు. యూదులకు భయపడి. ఎవరు? ప్రభుతో ఉన్నవాళ్ళు. ఎవరు? గాలిని, తుఫానును మరి గద్దించిన ప్రభువును కళ్ళారా చూసినటువంటి వారు. ఎవరంటే చనిపోయిన లాజరును బ్రతికించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి, హింసించబడి, కొట్టబడి, సమాధి చేయబడి ఉంటే భయముతో యూదులకు భయపడి, మనుషులకు భయపడి, అధికారులకు భయపడి, ఈరోజు నువ్వు దేని గురించి భయపడుతున్నావో, దేని గురించి చింతిస్తూ ఉన్నావో, దేని గురించి యాతన పడుతూ ఉన్నావో, దాన్ని అంతటిని కూడా బాగు చేయగలిగిన సమస్తమును బాగు చేయగలిగిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చూడండి, వెళ్ళిపోయినాడు కదా, తండ్రి ప్రేమను వద్దనుకున్నాడు, ఆస్తి కావాలని పోయి యాతన పడి బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి, పరలోకమునకు నీకును విరోధముగా నేను పాపము చేసినాను,
అనే ఆలోచనతో వచ్చినాడు. తండ్రి ఇంటికి రాగానే తండ్రి ప్రేమించినాడు. మరలా సంతోషం, మరలా ఆనందం, మరలా నెమ్మది. చనిపోయి మరలా నా కుమారుడు బ్రతికినాడని తండ్రి ఎంతో విందు చేస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి తప్పిపోయిన మనలని విడిపించడానికి, మనల్ని చేర్చుకోవడానికి యేసుప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఎలాంటి జీవితం? అదే మనం చదువుకొని ముగించుకుందాం. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. క్షయమైనటువంటి స్థితి నుండి అక్షయతలోనికి, హీనమైన స్థితి నుండి మహిమగల స్థితిలోనికి, బలహీనమైన స్థితి నుండి బలమైన స్థితికి, ప్రకృతి సంబంధమైన జీవితము నుండి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి, మర్త్యత నుండి అమర్త్యతలోనికి, దీనత్వము నుండి మహిమలోనికి, భూమి మీద నుండి పరలోకములోనికి, శిథిలమైపోయిన స్థితి నుండి నిత్యత్వములోనికి, దేవుని చేత కట్టబడిన, దేవుని చేత నిర్మించబడిన, దేవుని చేత ఏర్పాటు చేయబడిన మహామహిమ గల, సంతోషము గల. చూడండి, అక్కడికి వెళితే జ్వరం ఉండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, థైరాయిడ్ ఉండదు, ఒళ్ళు నొప్పులు ఉండవు, ఏమీ ఉండవు. నో పెయిన్ అట్ ఆల్. ఉన్నదంతా మహిమా శరీరం. ఈ శరీరానికి ఆటంకం ఉండదు, అభ్యంతరం ఉండదు, ఏది కూడా ఆపలేదు. ప్రభు పునరుత్థానుడే తలుపు వేసుకొని జీవిస్తున్నటువంటి భయంతో జీవిస్తున్నటువంటి వారి మధ్యకు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అంటా ఉన్నాడు. మీకు సమాధానం కలుగునుగాక. భయముతో నిట్టూర్పు విడుస్తున్న చిన్నమందా, మీకు సమాధానము కలుగునుగాక అంట. ఎంత గొప్ప ధన్యత కదా! సమాధానంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్న యేసుక్రీస్తు ప్రభువుకు హృదయం ఇవ్వాలని, అక్షయతలోనికి, మహిమలోనికి, బలమైన జీవితంలోనికి, ఆత్మ సంబంధమైన జీవితంలోనికి, అమర్త్యతలోనికి, పరలోక సంబంధమైన జీవితంలోనికి, నిత్యత్వంలోనికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే, నాలో పాపం లేదు, నేనే నేరం చేయలేదు, నేనే ఘోరము చేయలేదు, నేను ఎలాంటి అన్యాయం చేయలేదు అని నిన్ను నీవే మోసపుచ్చుకొని నరకానికి నిన్ను నీవే అమ్మి వేసుకోకూడదని యేసుక్రీస్తు ప్రభువారి రాత్రి మన మధ్య హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని ప్రత్యక్షత కావాలా? దేవునికి ఇష్టమైనటువంటి వారికి కలిగే సమాధానములోనికి రావాలని, ఆ సమాధానము కలిగిన జీవితాన్ని జీవించాలని ఇష్టపడుతున్నావా? అయితే ఈ రాత్రి నీ హృదయం యేసు ప్రభుకి ఇవ్వు. ఇదివరకే ప్రభువుని నమ్ముకొని, ఇదివరకే యేసుక్రీస్తు ప్రభు నామమును నోటితో ఉచ్చరించి లోకం యొక్క రంగుతో, లోకం యొక్క ఆకర్షణలో పడిపోయి మరలా పాపములో, అంధకారములో, చీకటిలో, బాధలో, పాపం వల్ల కలిగిన బలహీనతలో జీవిస్తూ ఉన్నట్లయితే ఈ రాత్రి ప్రభు నిన్ను ఉజ్జీవింపజేయడానికి, ఈ రాత్రి ప్రభు నిన్ను బలపరచడానికి, మనలందరినీ, నిన్ను మాత్రమే కాదు మనలందరినీ ఆ మహామహిమ గల శరీరముతో మనల్ని అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. అప్పగించుకుందామా హృదయాన్ని? ప్రభుకి ఇద్దామా హృదయం? ప్రభుతో జీవించడానికి, ప్రభుతో నడవడానికి, వెలుగులో జీవించడానికి, సత్యమును కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నట్లయితే ఈ రాత్రి ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా కొరకే వచ్చినావు, నా కొరకే ప్రత్యక్షత పరుచుకున్నావు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత అంటే పండుగ. నీవు పండుగను, నిజమైన పండుగను, ఎన్నో పండుగలు పోయినాయి కదా, అయితే ఈ సంవత్సరం వచ్చే ఈ పండుగ చాలా ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది, ప్రత్యేకమైనది అని నీవు గుర్తించాలని ప్రాముఖ్యంగా కోరబడుతున్నావు. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన.